హే గైస్, ఈరోజు అయితే మన వర్క్షాప్లోకి ఫ్యాషన్ అయితే స్టార్టింగ్ ప్రాబ్లంతో అయితే వచ్చింది. దీనికైతే ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే కిక్ కొట్టి కంప్రెషర్ అయితే ఉందా అని చూస్తున్నాను. కంప్రెషర్ అయితే లేదు ఈ వెహికల్కి. ఇప్పుడైతే సీట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్లగ్ అయితే ఓపెన్ చేసి ప్లగ్ హోల్లో అయితే ఆయిల్ అయితే కొడుతున్నాను. ఆ హోల్లో ఆయిల్ వేసి అలా హ్యాండ్ పెట్టి 3-4 కిక్స్ అయితే కొడుతున్నాను. దీనివల్ల వాల్స్ కానీ పిస్టన్ కానీ పట్టుకుంటే అదైతే సెట్ అయిపోతుంది. కంప్రెషర్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు ప్లగ్ పెట్టి స్టార్ట్ చేస్తుంటే వెహికల్ అయితే స్టార్ట్ కావట్లేదు. సో ఏంటి ప్రాబ్లం అని చూస్తే కరెంట్ అయితే రావట్లేదు వెహికల్కి. వెహికల్ బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది. సో మీటర్లో లైట్ కానీ హారన్ కానీ ఏది రావట్లేదు. బాక్సెట్ వైరింగ్ ఏమైనా కట్ అయిందా అని చూడడానికి ముందర ప్యానల్ అయితే ఓపెన్ చేసాము. సో లాక్ సెట్ వైరింగ్ కూడా ఓకే ఉంది. నెక్స్ట్ రన్నింగ్ వెహికల్ CDI అయితే పెట్టి చూసాము, అది కూడా వర్క్ అవ్వట్లేదు. అండ్ పవర్ కాయిల్ కూడా చేంజ్ చేసి అయితే చూసాము, అది కూడా వర్క్ కాలేదు. సో వైరింగ్ అంతా చెక్ చేద్దామని ఒకసారి వైరింగ్ అంతా చెక్ చేస్తుంటే ఒక సాకెట్ అయితే బర్న్అవుట్ అయితే అయిపోయింది ఇలాగా. సో అలాంటిదే ఇంకో సాకెట్ అయితే వేరే హోల్డర్ నుంచి అయితే కట్ చేసి దీనికైతే ఆల్టరేషన్ అయితే చేసాము. ఆ సాకెట్ సెట్ చేశాక ఇప్పుడైతే పవర్ అయితే వస్తుంది, ఏమైతే కట్ ఆఫ్ అయితే లేదు. వెహికల్ కున్న ఓల్డ్ CDI అండ్ పవర్ కాయిల్ అయితే సేమ్ ఫిట్ చేసి మళ్ళీ అయితే చెక్ చేసాము. సో ఇప్పుడైతే ఓకే ఉంది. ఆ సాకెట్ ఫాల్ట్ ఒకటే ఉంది. CDI అండ్ పవర్ కాయిల్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ప్లగ్ అయితే ఫిట్టింగ్ అయితే చేసి కిక్ కొట్టగానే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కంప్లైంట్ సెల్ఫ్ అయితే అవ్వట్లేదు అన్నాడు కస్టమర్ అయితే. దాన్ని కూడా అయితే ఒకసారి చెక్ చేద్దాం. వెహికల్ బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది. సో కొత్త బ్యాటరీతో అయితే రిప్లేస్ చేసాము. న్యూ బ్యాటరీ పెట్టినా కూడా సెల్ఫ్ అయితే అవ్వట్లేదు. సో సెల్ఫ్ స్విచ్ ప్రాబ్లం అనుకుని సెల్ఫ్ స్విచ్ కూడా న్యూ అయితే వేసి చూసాము. సెల్ఫ్ స్విచ్ తో కూడా అవ్వట్లేదు. సెల్ఫ్ మోటార్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని డైరెక్ట్ గా అయితే పెట్టి చూసాను. డైరెక్ట్ గా పెడితేనైతే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. డైరెక్ట్ గా అయిందని సెల్ఫ్ స్విచ్ అండ్ బ్రేక్ స్విచ్ అయితే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. బ్రేక్ స్విచ్ కూడా అయితే ఓకే ఉంది అండ్ సెల్ఫ్ స్విచ్ కూడా అయితే కొత్తగా వేసి చూసాం, అది కూడా ఓకే అవుతుంది. సో ఇప్పుడైతే వైరింగ్ ఫాల్ట్ ఉందని అర్థమైంది. సో వైరింగ్ అయితే ఇప్పి చెక్ చేద్దామని బాడీ అయితే ఓపెన్ చేసాం. వైరింగ్ అయితే మొత్తం చెక్ చేసాం. ఇక్కడ ముందు రిలే కార్డ్ అయితే వైరింగ్ అయితే కట్ అయిపోయింది. సో దాన్ని అయితే యాడ్ చేసి సెల్ఫ్ కొట్టగానే స్టార్ట్ అయితే అయిపోయింది. సెల్ఫ్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ గా అయితే వర్క్ అవుతుంది. అన్ని కరెక్ట్ గా చెక్ చేసుకొని అయితే బాడీ అయితే ఫిట్టింగ్ చేసి మొత్తం ప్యానల్స్ అన్ని అయితే ఫిట్టింగ్ చేసి కస్టమర్ కి అయితే హ్యాండ్ ఓవర్ చేసాం వెహికల్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి బైక్ యూస్ఫుల్ కంటెంట్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి.